వెల్కమ్ టు వావ్ ఆన్లైన్ టీవీ. తమిళనాడు రాజకీయాలు రసదాయకంలో ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 2 వారాలుగా అనారోగ్యంతో చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. జయలలిత మరికొద్ది రోజులు వైద్యుల పరిరక్షణలో ఉండాలని అపోలో వైద్యులు ప్రకటించడంతో తమిళనాడులో తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాలని తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిపాలనపై సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామిలతో గవర్నర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు గవర్నర్కు రాష్ట్రంలో రోజువారీ పాలన గురించిన సమాచారాన్ని అందించారు. గవర్నర్తో మీటింగ్ అనంతరం నేరుగా అపోలోకి వెళ్లిన మంత్రులు అక్కడ తమ సహచర కేబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జయలలిత నిర్వహిస్తున్న శాఖలను తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఓ సీనియర్ మంత్రికి అప్పగించాలన్న చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అమ్మ నమ్మిన బంటూ పన్నీర్ సెల్వం లేదా పళనిస్వామి ఈ బాధ్యతలు స్వీకరిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా జయలలిత రాజకీయ వారసురాలని తానేనంటూ తెరపైకి వచ్చారు ఆమె అన్న కుమార్తె దీప. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో దీపా ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి జయలలిత స్వయాన సోదరుడైన జయకుమార్ విజయలక్ష్మిని వివాహం చేసుకుని జయలలితతో పాటు పోయస్ గార్డెన్లో ఉండేవారు. దీప ఆ ఇంట్లోనే పుట్టింది. ఈ నేపథ్యంలో జయలలిత రాజకీయ వారసురాలని తానేనంటూ దీప ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. 1995లో జయకుమార్ మృతి చెందగా జయలలిత ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. 2013 జయకుమార్ భార్య జయలలిత వదిన చనిపోయినప్పుడు జయలలిత వెళ్లలేదు. ఇటీవల జరిగిన మేనకోడలు దీప వివాహానికి కూడా హాజరు కాలేదు. దీంతో వధూవరులే జయలలిత ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొంది వచ్చారు. ఈ సందర్భంగా వధువరులకు అత్త హోదాల జయలలిత ఒక ఫ్లాట్ను కానుకగా ఇచ్చినట్లు సమాచారం. దీప జయలలితకు దగ్గరగా రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ సమయంలోనే జయ అనారోగ్యం పాలు కావడంతో దీప జయలలిత రాజకీయ వారసురాలుగా తనని తాను ప్రకటించుకుంది. అంతేకాదు ఇటీవల జయ ఇంటి వద్ద గంటసేపు నిరీక్షించినా అనుమతి రాలేదు. లండన్లో ఉన్నత విద్యను అభ్యసించిన దీప తన అత్త వారసురాలుగా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. మరి దీపా ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. ఈ వార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరీ నచ్చితే షేర్ చేయండి. మరిన్ని మంచి వార్తల కోసం వావ్ ఆన్లైన్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.